హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే మనం పోకో F7 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 24 జూన్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అంటే నిన్ననే లాంచ్ అయింది. ఓకేనా, ఆల్రెడీ నిన్న ఏంటంటే మన ఛానల్లో వివో T4 లైట్ సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో వచ్చింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, మీకు అక్కడ ఉంటుంది అనమాట. ఆ మొబైల్ కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది. సో అందుకే వీడియో అనేది లేట్ అయిందనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకేనా, ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే అర్థమైపోతాయి అనమాట. అసలు ఈ మొబైల్ ఏంటంటే అండర్ 30K లోపు మొబైల్ చూడాలనుకున్న వాళ్ళకు, అంటే పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే సెట్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడెక్కడ ప్లస్ ఉంది, ఏ డిపార్ట్మెంట్లో మైనస్ ఉంది అనేది కంప్లీట్గా చూద్దాము. ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఇదేంటంటే డిస్ప్లేకి ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, గ్లాస్ బ్యాక్తో వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, బిల్డ్ క్వాలిటీ అయితే మంచిగానే ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే IP66, IP68 అలాగే IP69 రేటింగ్తో కూడా ఇది వస్తుందన్నమాట. డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.83 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2772x1280 పిక్సెల్స్ ఉంటాయి అన్నమాట. 1800 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్, గుర్తుపెట్టుకోండి. 3200 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 3830Hz PWM డిమ్మింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే ఏంటంటే HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీనికి చేస్తుంది అనమాట. సో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే డిస్ప్లేకి ఎలాంటి మైనస్ లేవు. అమెజాన్లో కూడా వైడ్ బాండ్ L1 సపోర్ట్ కూడా ఇది చేస్తుంది అనమాట. సో కాబట్టి డిస్ప్లే అయితే గుడ్ అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో వాడిన ప్రాసెసర్ కూడా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ని అయితే దీనికి యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ బడ్జెట్లో ఇది గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్తో అయితే ఇది వస్తుంది అనమాట. ఇది కూడా మంచి ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. దీనికి మెయిన్ హైలైట్ అంటే ఇదే అనమాట. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 7550 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే G1 బ్యాటరీ మేనేజ్మెంట్ చిప్ని యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే P2 ఫాస్ట్ ఛార్జింగ్ చిప్ని కూడా దీనికి యూజ్ చేయడం జరిగింది. దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 22.5 వాట్స్ వచ్చేసి రివర్స్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఈ మొబైల్ని యూజ్ చేసి మీరు వేరే మొబైల్ని కూడా ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఈ బ్యాటరీ వచ్చేసి ఏంటంటే ఇండియా లార్జెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్ కూడా ఇదే అనమాట. ఇంతవరకు ఏ మొబైల్ అయితే మన ఇండియాలో లేదు. ఇదేంటంటే నార్మల్ యూజర్కి అయితే ఈజీగా 2 days అయితే వస్తుంది అనమాట. హెవీ యూజర్కి అయితే 1.5 డే అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ 90 వాట్స్ ఛార్జర్ని మీరు పెట్టి ఛార్జ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు 1 hour లోపల అయితే ఈ మొబైల్ అయితే ఛార్జ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే కెమెరాస్ అయితే ఎబో యావరేజ్ ఉంటాయి అనమాట. ఆ బడ్జెట్లో వేరే మొబైల్స్కి వెళ్ళడం బెటర్ అనమాట. ఎవరైతే కెమెరా సెంట్రిక్ అని కొనాలనుకుంటారో వాళ్ళకైతే ఇది అంతేం నచ్చదనమాట. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది గేమింగ్ పరంగా, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ ఏంటంటే 1080pలో మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. అలాగే 4K 30 FPS ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX822 సెన్సార్ ఉంటుంది విత్ OISతో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, గుర్తుపెట్టుకోండి. 822 ప్లేస్లో 888 సెన్సార్ ఇచ్చిన బాగుండు, 882 సెన్సార్ ఇచ్చిన బాగుండు. మరి ఎందుకు ఇలా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఓకేనా, 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, HyperOS 2 మీద వస్తుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. ఫ్లిక్కర్ సెన్సార్ ఉంటుంది. ఆక్సిలైనర్ మోటార్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే 6000 mm స్పేర్ డ్యూయల్ లూప్ 3D ఐస్ కూలింగ్ని కూడా దీనికి యూజ్ అనేది చేయడం జరిగింది అనమాట. Wi-Fi 7, Bluetooth 5.4కు సపోర్ట్ చేస్తుంది. అలాగే NFC ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే IR బ్లాస్టర్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే 7.98 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే 222 grams అయితే ఈ మొబైల్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 31,999 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ 33,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
మీకు 2000 రూపీస్ అయితే బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో మీకు బేస్ వేరియంట్ ఏంటంటే 29,999 రూపాయలకు మాత్రమే వస్తుంది. సో ఈ వేరియంట్ మాత్రమే మీరు కొనాలనుకుంటే కొనండి. ఇక్కడ కూడా కెమెరా సెంట్రిక్ మొబైల్ అనుకుంటే మాత్రం వేరే మొబైల్కి వెళ్ళండి. లేదు మీకు ఏదో పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని మీరు ఒకసారి చూడండి. లేదు ఈ మొబైల్ వద్దు మేము వేరే మొబైల్ కొనాలనుకున్నా కూడా అక్కడ బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఒకసారి అక్కడ మీరు చెక్ చేయండి. ఓకేనా, హై అండ్ వేరియంట్ మాత్రం వెళ్ళకండి, ఇంకా బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి అక్కడ. ఓకేనా, ఇక ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సేల్లో ఏంటంటే 1 year అడిషనల్ ఎక్స్టాండెడ్ వారంటీ కూడా ఉంటుందంట. అంటే ఇప్పుడు మీరు మొబైల్ కొన్నప్పుడు 12 months ఉంటుంది కదా, అదేంటంటే మీరు ఫస్ట్ సేల్లో కొన్నప్పుడు అది కూడా day 1లో మీకు ఇంకా 12 months అయితే ఎక్స్ట్రా ఇస్తామని చెప్తున్నారు వారంటీ. టోటల్ 24 months అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్టయితే July 1st వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే కొనవచ్చు. ఏ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అది స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్ కన్నా ముందే మీరు ఏవైనా అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.